హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి వంటండి. మా వారిని మార్కెట్‌కెళ్ళి చికెనో, మటనో తెమ్మంటే మళ్ళీ చేపలే తెచ్చారండి. ఏంటి చేపలు తెచ్చారు అంటే, "నీ చేతి చేపల కూర బావుంటది కదా! వండమ్మా" అన్నారండి. తెచ్చాక తప్పదు కదండీ! వండేద్దాం రండి. స్టవ్ వెలిగించుకునండి ఒక బాండీ పెట్టుకోండి. చేపల పులుసుకి ఎక్కువే ఆయిల్ పడతదండి. మీరు చూసుకొని వేసుకోండి. ఆయిల్ మరిగాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేగాక ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేసుకొని, ఆ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకోవాలండి. మసాలాలో నీరు మొత్తం ఇంకిపోయేలాగా వేయించుకుంటేనే కూరకి వేరే లెవెల్ టేస్ట్ వస్తుందండి. మసాలా వేగేలోగానండి చింతపండు బాగా కలుపుకొని ఇలా నీరు సపరేట్‌గా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా వేగిందో లేదో ఒకసారి కలుపుకొని చూసుకోవాలండి. ఇలా వేగాక చూసారు కదండీ! వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మసాలా వేయించుకుంటేనే కూర చాలా రుచిగా ఉంటుందండి. శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో మీ రుచికి తగినట్లుగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ముక్కల్ని ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలాల్లో వేయాలండి. వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని కింద అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా కొంచెం ముక్కలు మగ్గాక మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ముక్కల్లో వేసుకోవాలండి. చేప చేప ముక్కలకు తగినట్లుగా పులుసు అడ్జస్ట్ చేసుకుంటూ, చూసుకుంటూ వేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఓ 4 బెండకాయలుంటే బెండకాయలు కూడా వేసుకోండి. చాలా బావుంటుందండి బెండకాయలు చేపల పులుసు. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు మూత పెట్టేసి క్లోజ్ చేసేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ, చూసుకుంటూ ఉప్పు, కారం సమపాల్లో సరిపోయినాయో లేదో చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడే వేసుకోవాలండి అవేమన్నా సరిపోకపోతే. ఒకసారి కలుపుకున్నాక కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలండి. పది నిమిషాలు ఆగాక చూస్తే మన వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. ఒకసారి టేస్ట్ చేసి మాకు కామెంట్ చేయండి ఎలాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.